రైట్, ప్రస్తుతం మనం నిమ్స్ ఆసుపత్రి దగ్గర ఉన్నాం. ఏదైతే కుక్కట్పల్లికి సంబంధించి కల్తీ వ్యవహారంలో ఇది పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెనుదుమారం ఏదైతుంది. ఎందుకంటే ఇప్పటికీ నిమ్స్ హాస్పిటల్లో మనం చూస్తున్నాం, ఇందులో 31 మంది బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడాను ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఇప్పటికే దాదాపుగా 6 చనిపోయారు ఈ కల్తీ కళ్ళు తాగి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం రేపింది. ఇప్పుడు ప్రభుత్వం దీనిపైన దృష్టి కేంద్రీకృతం చేసింది. ఎవరైతే ఇక్కడ బాధితులు ఉన్నారో, బాధిత కుటుంబాలు ఉన్నారో, వీళ్ళందరికీ బాధితులు ఉన్నారు, కల్తీ కళ్ళు తాగి అస్వస్థతకు గురైన వారు ఉన్నారు, వాళ్ళందరికీ కూడాను ఉచిత వైద్యం పూర్తిగా వాళ్ళు నయమై బయటకు వచ్చే వరకు కూడాను ఆ ఖర్చులన్నీ ప్రభుత్వం భరిస్తుంది. ప్రభుత్వం దీనిపైన ఎప్పటికప్పుడు నిఘా ఏర్పాటు చేస్తుందని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం కూడా అనౌన్స్ చేయడం కూడా జరిగింది. అంతో పాటు చాలా మంది బాధితులు ఉన్నారు, మాట్లాడి పనిచేద్దాం. అమ్మ చెప్పండి, ఏంటి ఈ కల్తీ కళ్ళు వ్యవహారం అంతా కూడాను రాష్ట్ర వ్యాప్తంగా చర్చించుకుంటున్నారు, ఎట్లా చూస్తున్నారు మీరు దీనికి? ప్రభుత్వం బాధ్యత రాహిత్యంగానే మేము చూస్తూ ఉన్నాము. ఎందుకంటే కల్తీ కళ్ళు అనేది అంత విచ్చలవిడిగా జరుగుతుందంటే దానికి ప్రభుత్వం అండదండలు ఖచ్చితంగా ఉంటేనే వాళ్ళకి అంత ధైర్యం ఉంటుంది. అంటే వాళ్ళకి లాభాలు కావాలి, కానీ ఇది తాగిన తర్వాత వాళ్ళు ఏమవుతారు, వాళ్ళ కుటుంబాలు ఏమవుతాయి, వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఏమవుద్ది, వాళ్ళ కుటుంబాలు ఎలా రోడ్డున పడతాయి, ఇవన్నీ ఎవరికి ఆలోచించాల్సిన అవసరం లేదు. వాళ్ళకి లాభాలు కావాలి, అందుకని ప్రజల ప్రాణాలు తీసేదానికోసం ఇది పూనుకున్న చర్య, కానీ ఇది దుర్మార్గమైన చర్యగా మేము సిపిఎం పార్టీ తరఫున మేము చెప్పదలుచుకున్నాము. అలాగే ఆ కుటుంబాలని పరిశీలించేదానికి ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకొచ్చేదానికి మా రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ గారు కూడా దారిలో ఉన్నారు. ఆయన కూడా ఇప్పుడు వస్తూ ఉన్నారు. ఏమైనా ఇది ప్రభుత్వ బాధ్యత రాహిత్యం. గతంలో సారా వద్దు, మాకు మంచినీళ్ళు కావాలని పోరాడిన చరిత్ర మన భారతదేశం, ఇక్కడ మన ఏపీ మహిళలకి చరిత్ర ఉంది. అలాంటిది ఇప్పుడు ఈ పట్టణ ప్రాంతంలో రోజు కూలీ చేసుకునే వాళ్ళు ఏదో వాళ్ళ బలహీనతని శక్తి కోసం వాళ్ళు కళ్ళు తాగుతూ ఉంటే అందులో మళ్ళీ ఇలాంటి కల్తీలు కలపడం అనేది చాలా బాధ్యత రాహిత్యంగా మేము చూస్తున్నాం. ఖచ్చితంగా దీన్ని ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. ఇలాంటి పునరావృతం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి మహిళలు, ఐద్వాకి సంబంధించిన గ్రూపులు కానీ, మహిళా సంఘాలు కానివ్వండి, మీరంతా సారా ఉద్యమం అని ఒకటి చేశారు, ఎంతమంది గతంలో చేశారు. ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున విజయవంతం చేశారు. కానీ మళ్ళీ ఈ కల్తీ మహమ్మారి అనేది కుటుంబాలను బట్టి పీడిస్తుంది. కానీ ప్రభుత్వం దీనిపైన ఎలాంటి చర్యలు కూడా లేవు. ఎట్లా చూడొచ్చు ఇలాంటి వాటిని? ఎట్లా చూడొచ్చు అంటే ప్రభుత్వాలు ప్రజలకి బాధ్యత వహించట్లేదు. పెద్ద పెద్ద సంస్థలకి, పెట్టుబడిదారులకి, వాళ్ళకి కమ్ము కాస్తున్నాయే కానీ నన్ను నమ్ముకుని నాకు ఓటేశారు వాళ్ళ కుటుంబాలను ఎలా అంటే మానవత్వ విలువలు నశించిపోతున్నాయి. పెట్టుబడిదారి వ్యవస్థ అంటే లాభాల కోసమే పనిచేస్తున్నాయి, కానీ ఏ సెక్షన్లో డబ్బులు వస్తాయి దాని మీదే పనిచేస్తున్నారే కానీ దీనికి ప్రజల ప్రాణాలు బలవుతున్నాయి, వాళ్ళ కుటుంబాలు రోడ్లు పడుతున్నాయి అనే ఆలోచన ప్రభుత్వాలకు లేకపోవటమే ఇంత బాధ్యత రాహిత్యంగా వీళ్ళు పనిచేస్తున్నారు. దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాము. పార్టీగా సిపిఎంగా ఖండిస్తున్నాము. అలాగే ఐద్వాగా ప్రభుత్వం ఇప్పుడైనా కళ్ళు తెరుచుకోకపోతే దీన్ని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమానికి మేము పూనుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక చర్చనీయాంశంగా మారిన తరుణంలోనే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం నాయకులు ఎవరైతున్నారో ప్రస్తుతానికి నిమ్స్ దగ్గరికి చేరుకున్నారు. అంటే గతంలో కూడాను ఒక సారా ఉద్యమం అంటూ కూడాను ఐద్వా కానీ, మహిళా సంఘాలు కానీ పెద్ద ఎత్తున ఒక ఉద్యమాన్నే తీసుకొచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణలో కానీ, అటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పుడు ప్రస్తుతానికి చూస్తున్నాం మనం, ఇక్కడ 31 మంది ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఇప్పటికే 6 వ్యక్తులు మరణించినట్లు మనకంతున్న సమాచారం. ఇలాంటి కల్తీ ఘటనలను ఏ విధంగా చూడొచ్చు అనేది మన సిపిఎం నాయకులతో మాట్లాడదాం. అలా చెప్పండి, అంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఇదొక్కటే కాదు, అంటే మనకు తెలియని చాలా ఉన్నాయి, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఎట్లా చూడొచ్చు మనం వీటిని? ఇది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం అని చెప్పి స్పష్టంగా కనబడుతుంది. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కళ్ళు కాంపౌండర్ రోజువారీగా మనం తనిఖీలు చేయాలి. ఒకరోజు కాకుండా ఒకరోజు చేసిన తర్వాత ఉదయం పూట ఒకసారి, సాయంత్రం పూట ఒకసారి తనిఖీలు చేయాలి. తనిఖీలు చేయడంలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఫెయిల్ అవుతుంది. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఫెయిల్ అయిందంటే రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయినట్టే. ఎందుకంటే దాంట్లో అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అవుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం చూసుకోవాల్సిన బాధ్యత సరైన బాధ్యత లేదు. ఇలాంటి కల్తీలు ఓన్లీ కళ్ళు విషయంలో కల్తీ కళ్ళు ఒకటే కాదు, ఫుడ్లో చూసుకున్నదే, మద్యంలో చూసుకున్నదే, ఎక్కడ హైదరాబాద్లో తినే వస్తువులలో కూడా అలాంటి కల్తీ జరుగుతున్నది. మంచినూనె ఆయిల్లో కల్తీ ఉన్నది, అల్లం పేస్ట్లో కల్తీ ఉన్నది. ఇలాంటి కల్తీ జరిగి గ్రేటర్ హైదరాబాద్లో చాలామంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి దాన్ని సీరియస్గా ఆలోచించాలని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం. ప్రముఖంగా మనం చూస్తాం, మీరు చెప్పినట్లు ఫుడ్ డిపార్ట్మెంట్ నుంచి ఈరోజు కళ్ళు విషయానికి కూడా, అంటే తాగే మద్యం దగ్గర నుంచి తినే వస్తువుల వరకు అన్ని కల్తీ జరుగుతున్నాయి. గత రాష్ట్ర ప్రభుత్వానికి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కంపేర్ చేసుకుంటే, బీఆర్ఎస్కి కాంగ్రెస్ కంపేర్ చేసుకుంటే ఏమైనా చేంజ్ కనిపిస్తుంది? అసలు చేంజ్ కనిపిస్తుంది ముమ్మాటికి. ఈ మధ్యకాలంలో మేము కూడా రెగ్యులర్గా టీవీలో చూస్తున్నప్పుడు మాకు స్పష్టంగా ఏం కనబడుతుందంటే, రోజు ఒకరు దొరికిపోతున్నారు, అవినీతికి దొరికిపోతున్నారు, అలాంటి వాళ్ళు పట్టుకుంటూ ఉన్నారు.
ఇవన్నీ ఏడంగా అవుతున్నారు. రోజుకు 2-3 గవర్నమెంట్ ఆఫీసర్ దొరుకుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారంలో విపరీతమైన అవినీతి పెరిగిపోయింది. దీన్ని కంట్రోల్ చేయకుండా చాలా ప్రమాదం. దీంట్లో పరంగానే ఇప్పుడు కళ్ళు కాంపౌండ్లన్నీ రాజకీయ పలుకుబడులు ఉన్న వాళ్ళు మాత్రమే కాంట్రాక్ట్ తీసుకొని కళ్ళు కాంపౌండ్ నడిపిస్తున్నారు. వాళ్ళు ఆ కళ్ళు కాంపౌండ్ అంటే పర్యవేక్షించాల్సిన అవసరం ఉన్నది. అది ఎవరున్నారో ఏందనేది కూడా తెలుసుకొని ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పదలుచుకున్నామంటే, ఇప్పుడు చాలామంది బాధితులు ఉన్నారు. ఆ బాధితులకు సరైన వైద్యం అందించాలి. నిమ్స్కి రాగానే ఇక్కడ బెడ్స్ లేవని చెప్పేసి ఖాళీగా పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడి నుంచి గాంధీ వరకు, గాంధీ నుంచి ఇడికి రాగానే ప్రాణాల మధ్యలో కోల్పోతున్నారు. కాబట్టి ప్రాణాలు పోకుండా కాపాడుకోవాలి. ఇప్పటికీ 6 మంది చనిపోయినారని చెప్పేసి తెలుస్తూ ఉన్నది. ఇంకా 4 చాలా సీరియస్ ఉన్నారని చెప్పేసి తెలుస్తూ ఉన్నది. కాబట్టి వాటిని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. మంచి వైద్యం అందించాలి. సో చెప్పండి, ఇక్కడ ప్రధానంగా మనం చూస్తాం ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళ పూర్తి వైద్యం వాళ్ళ ఖర్చులన్నీ మేము చూసుకుంటామని చెప్తుంది. కానీ జరగకుండా చూసుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వమే ఇట్లాంటి వాటికి ఇప్పుడు బ్రదర్ చెప్తున్నారు. వాళ్ళే ఉండి వెనుకుంటే నడిపించే పరిస్థితులు కూడా ఉన్నాయి రాష్ట్రంలో అని చెప్తున్నారు. కూకట్పల్లిలో జరిగిన ఘటన, కూకట్పల్లి డివిజన్లో జరిగిన ఘటన సంబంధించి కల్తీ కళ్ళు సంబంధించింది. అది మద్యంతో నిరంతరం ఒక మందు పాత్రతో తయారు చేసే కళ్ళు. అది ఆ కళ్ళుని సీజ్ చేయవలసిన అధికారులు చూసి చూడనట్టు వ్యవహరించడం వల్లనే ఈరోజు 6 మరణానికి కారణము అధికారులు, ఈ ప్రభుత్వమే అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికే మేము ఆల్రెడీ పేషెంట్తో మాట్లాడి వచ్చాం. వాళ్ళు తీవ్ర బాధతో ఉన్నారు, తీవ్ర ఆవేదనతో ఉన్నారు. అసలు రోజువారీగా కూలీ చేసుకుంటే ఓ మద్యం తాగితేనే, ఓ కళ్ళు తాగితే నిద్రపడుతుందనే ఉద్దేశంతో తాగాం తప్ప వాళ్ళు ఇట్లా మద్దు పాత్రలు వేసి మమ్మల్ని సీరియస్గా మా ఆరోగ్యానికి ప్రమాదం అయ్యేటట్టు చేస్తారని చెప్పేసి మేము అనుకోలేదని చెప్పేసి ఈరోజు పేషెంట్ చెప్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే చూసాం, ఇప్పటికి ఒక 2 ఆల్రెడీ సీరియస్గా ఉన్నారు. ఇప్పటికే 6 చనిపోయారని చెప్పేసి వార్త వస్తుంది. కాబట్టి మనం చెప్పేది ఏంటంటే, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. కళ్ళు కంపౌండ్ ఎక్కడైతే ఉన్నాయో వాటిపైన అధికారులతో ఎంక్వైరీ చేయించాలి. వాటిపై సీరియస్గా చర్యలు తీసుకోవాలి. అధికారులు కింద ముడుపులకు బానిస అవుతున్నారు కాబట్టి, అధికారులు లంచాలు తీసుకుంటున్నారు కాబట్టి ఈరోజు కళ్ళు కంపౌండ్ సంబంధించి కల్తీ కలుపుతున్నా కూడా పట్టించుకోకుండా ఈరోజు అధికారులే దీని కారణంగా భావించి అక్కడున్న అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏంటి అసలు లోపల వాళ్ళ సిచ్యువేషన్? దాదాపు 31 మంది లోపల ట్రీట్మెంట్ తీసుకున్నారు. కొంతమంది సీరియస్ పరిస్థితి ఉందని చెప్తున్నారు. అసలు వాళ్ళ కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పేది ఏంటంటే, ఈరోజు బెడ్ల పైన బండబెట్టారు, ట్రీట్మెంట్ జరుగుతుంది. కానీ ఈరోజు డాక్టర్లు కూడా వాళ్ళకి ఏం జరుగుతుంది అనేది కూడా సమాచారం ఇవ్వట్లేదు. కాబట్టి సంపూర్ణమైన సమాచారం ఇవ్వాలి. అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళని కలుసుకోవాలి, వాళ్ళతో మాట్లాడాలి, ఎలా ఉన్నారు ఏంటి అని కలవనికే కూడా ఈరోజు సెక్యూరిటీ ఆపడం. దాంతోపాటుగా ప్రభుత్వం సంబంధించి కూడా నాణ్యమైన వైద్యం అందించే వరకు ఈ నిమ్స్ అధికారులతో మాట్లాడాలి. ఆ విధంగా వాళ్ళ ఆవేదన ఏంటంటే, మా కుటుంబ సభ్యులను కాపాడాలి అని చెప్పేసి వాళ్ళు ఒకటి ఆవేదన పడుతూ ఉన్నారు. కాబట్టి డాక్టర్లను, మంచి సీనియర్ డాక్టర్లను కేటాయించి ఇప్పటికీ 35 మంది అయితే అడ్మిట్ అయ్యారో ఈ వాళ్ళనైనా కాపాడుకునే ప్రయత్నం ప్రభుత్వం పైన బాధ్యత ఉందని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. మీరు నిమ్స్ అధికారులు ఎవరైనా కలిసారా? డాక్టర్స్ కానీ అధికారులు కానీ ఇక్కడ సూపరింటెండెంట్ కానీ ఎవరైనా కలిసారా మీరు? ఇప్పటి వరకు మాకు కలవలేదు. మా రాష్ట్ర కార్యదర్శి వస్తున్నారు, జాన్ వెస్లీ గారు. వారు వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న డాక్టర్లను కానీ అధికారులను కానీ కలవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఏదైతే జరిగిందో ఈ ఘటన మాత్రం చాలా ఘోరమైనటువంటి ఘటన. ఇది ఈ యొక్క అధికార యంత్రాంగం అనేది పూర్తిగా నిద్రావస్థలో ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. కాబట్టి అధికారుల నిర్లక్ష్యంతో ఈ ఘటన జరిగి ఇంతమంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. కాబట్టి హైదరాబాద్ నగరంలో అసలు కళ్ళు అనేది అసలు దొరకదు ఇక్కడ. ఇదంతా కూడా తయారు చేసినటువంటి కల్తీ కళ్ళు ఇది. కాబట్టి ఈ కల్తీ కళ్ళు దుకాణాలు వెంటనే సీజ్ చేయాలి, బంద్ చేయించాలి. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడద్దు అనేది మేము సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ఏదైతే ఉన్నారో పేషెంట్స్గా ఉన్నారో వాళ్ళు మెరుగైన వైద్యం అందించి వాళ్ళని కాపాడాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే చనిపోయిన కుటుంబాలకు కూడా వారికి నష్టపరిహారం చెల్లించాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైట్. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మారిన తర్వాత, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వరుస సంఘటనలు జరుగుతున్నాయి. అది ఇంతకుముందు ఫుడ్ పాయిజన్ కానివ్వండి, తర్వాత మనం రీసెంట్గా చూసుకున్న సిగాచి ఫ్యాక్టరీ పేలుడు కానివ్వండి, దాని తర్వాత ఈ ఘటన అంటే ఇమీడియట్గా వెంటనే జరుగుతూ ఉన్నాయి. కొన్ని బయటికి రాని కూడా చాలా మంది ఉన్నాయి. గురుకులాల్లో పిల్లలు చనిపోయిన ఘటనలు కూడా మనం చాలా చూసాం. వీటన్నిటిని అసలు ఎట్లా చూడొచ్చు? యాజ్ ఏ సిపిఎం పార్టీగా ఏం డిమాండ్ చేస్తున్నారు మీరు అసలు? ఈరోజు గతంలో గురుకుల పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ జరుగుతుందని చెప్పేసి సిపిఎం పార్టీ అనేక పోరాటాలు నిర్వహించింది. ఆ ఫుడ్ పాయిజన్ ఎందుకు జరుగుతుంది, ఫుడ్ పాయిజన్ వాటి మీద విచారణ జరిపించండి, అధికారులు సంబంధించింది విచారణ జరిపించి చర్యలు చేపట్టండి అని చెప్పి డిమాండ్ చేశారు. దాంతోపాటుగా మొన్ననే మనం చూసాం, సంగారెడ్డిలో
జరిగిన ఘటన, కంపెనీ ఘటన చూసాం, ఈరోజు కళ్ళు సంబంధించింది చూసాం. మాకు అనిపించేది ఏంటంటే సీఎం గారు పై నుంచే ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం తప్ప ఆ ప్రెస్ మీట్ని కింద అమలు చేయట్లేదు అధికారులు అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రజలకు ఏ హాని జరగకుండా చూసుకునే బాధ్యత మాదని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. కానీ ఈరోజు అధికారులు మాత్రం కింద అమల్లో చేయట్లేదు. అధికారులు పైనుంచి ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ సర్క్యులర్ ఇచ్చినా కూడా ఆ సర్క్యులర్ని తొక్కలో దొక్కడం తప్ప, ఆ సర్క్యులర్ని నిర్లక్ష్యం చేయడం తప్ప ఈరోజు ప్రజలకు ఉపయోగపడేటట్టుగా అధికారులు మాత్రం కింద వాళ్ళ చర్యలు చేపట్టలేదని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు కల్తీ కళ్ళు కావచ్చు, మొన్న జరిగిన కంపెనీలో ఘటన కావచ్చు, ఈరోజు ఫుడ్ పాయిజన్లు కావచ్చు, అనేక ఘటనలు రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. దీని మీద సీఎం వెంటనే ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ చేసి అధికారులు ఏవైతే సంబంధించిన అధికారులు ఉన్నారో వాళ్ళు ఎందుకు ఎంక్వైరీ చేయలేరు, వాళ్ళపైన చర్యలు తీసుకునే విధంగా ఈరోజు ప్రభుత్వం పనిచేయాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. సో మొత్తానికి కూడాను ఇక్కడ పరిస్థితి చాలా గందరగోళంగా ఉంది. 31 మంది నిమ్స్ హాస్పిటల్లో మనం ఉన్నాం, ఎమర్జెన్సీ వార్డులో 31 మంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. వీళ్ళలో ఒక 2-3కి సీరియస్గా ఉందని చెప్పేసి ఇప్పటికీ మనకు అందుతున్న సమాచారం. ప్రస్తుతానికి ఈ ఇన్సిడెంట్కి సంబంధించి, ఈ ఇష్యూకి సంబంధించి 7 చనిపోయారు. ఇప్పటివరకు ప్రభుత్వం కేవలం మేము వీళ్ళకి ట్రీట్మెంట్ అందిస్తాము, లేదంటే వీళ్ళ పూర్తి బాధ్యతలు చూసుకుంటా ఉంటున్నారు. కానీ కళ్ళు కాంపౌండ్కి సంబంధించిన బాధ్యుల పైన కానీ, ఎవరైతే నిర్వహించారో నిర్వహణ పైన కానీ వీటన్నిటిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. ఇటు సిపిఎం నాయకులు కానివ్వండి, రాష్ట్ర నాయకులు కానివ్వండి, అటు సామాన్య ప్రజలు కానివ్వండి, ప్రభుత్వం ఇక్కడ ఒకదాని తర్వాత ఒకటి ఫెయిల్ అవుతూనే వచ్చింది. ఎందుకంటే ముఖ్యంగా మొదట్లో చూసుకుంటే ప్రభుత్వం మారిన తర్వాత గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ కానీ, పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కానీ, వీటితో పాటుగా సిగాచి ఫ్యాక్టరీకి సంబంధించి పేలుడు ఘటన కానీ, ఇప్పుడు ఈ యొక్క కళ్ళుకి సంబంధించి కల్తీ కళ్ళుకి సంబంధించిన ఇన్సిడెంట్ కానీ వరుసగా ప్రభుత్వం ఇలాంటి విషయాల్లో నిఘా ఉంచాల్సిన విషయాల్లోనే విఫలమవుతా ఉంది అని చెప్పేసి ఇటుపక్క సామాన్య ప్రజల దగ్గర నుంచి ఇతర వామపక్ష పార్టీల నాయకుల వరకు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఇది. మొత్తానికి ఎమర్జెన్సీ వార్డు ఏదైతే నిమ్స్ ఎమర్జెన్సీ వార్డు దగ్గర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి, కొంతమందికి సీరియస్గా ఉందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ దయాతో వసంత్, నిమ్స్ హాస్పిటల్.